ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము. వెళ్ళమని దేవుడు ఆదేశించిన ఫిలిప్పు నగరంలో కొందరి స్త్రీలు నది తీరమున ప్రార్థన జరుపుకొనుటకు కూడి ఉండిరి. ఇంతకు ముందు వారెన్నడూ వినని కొన్ని సంగతులను గురించి పౌలు వారితో మాట్లాడసాగెను. వారందరూ ధర్మశాస్త్రము కింద జీవించుచున్నారు. అయితే పౌలు వారికి కృపను గురించి సువార్తను బోధించుచుండెను. వారిలో లూదియా అనబడిన స్త్రీ పౌలు బోధించిన వర్తమానమును తెరవబడిన హృదయంతో స్వీకరించింది. తెరవబడిన హృదయం అనేది ఎందువలన ప్రాముఖ్యత కలిగిందంటే, అది లేని ఎడల ఏ కొత్త లేక భిన్నమైన విషయాన్ని ఆలకించలేము. మనకు తెలియని విషయాలు ఉంటాయని ఎందుకు అంగీకరించము అంటే, కొత్త సంగతులను ఎవరి నుండి వినకూడదనే సంకోచితిక మనసు కలిగి ఉంటాము కాబట్టి వారి మాటను మనము అంగీకరించము. మన మాటే సరేనని కొందరు అనుకుంటుంటారు. మనకు చెప్పబడిన వాటిని బట్టి వినడానికి భయపడకూడదు. కానీ అది ఎంతవరకు సత్యమైనది వాక్యం చదువుట ద్వారాను దేవునితో మాట్లాడుట ద్వారాను పరిశీలించి మనకు మనమే తెలుసుకోవాలి. మనం తెరవబడిన హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకోగలుగుతాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.